ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. నాకే ఎందుకు ఇలాగా, నేనెందుకు ఐటీ నుంచి ఇలాగా ఇదేంటి భూతాలను వదిలించే దానిలాగా తయారయ్యాను అని అదే నేనే సెషన్ చేసుకున్నప్పుడు అడిగా. దే టోల్డ్ 14 లైఫ్స్ నుంచి ఐ బీన్ డూయింగ్ దిస్ హీలింగ్ వర్క్. మీరు సో నాకు తెలియకుండానే ఐ హ్యావ్ క్రియేటెడ్ డిఫరెంట్ ఎనర్జీ విచ్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్, బట్ ది స్పిరిట్స్ ఆర్ అవేర్ ఆఫ్ మేబీ. సో మాకైతే ఇష్యూ ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఆత్మలతో మీరు మాట్లాడుతున్నప్పుడు, లేదంటే ఆత్మలు మీలోకి రావు. సో కొన్ని మీడియేషన్ చేస్తుంటారు కదా, ఆ మీడియేషన్ చేస్తున్నప్పుడు మీరు వాళ్ళలాగా మాట్లాడడం, ఇట్లా ఊగిపోవడం, ఎరా ఇట్లా ఇట్లాంటివి ఉంటాయా? కొంచెం ఉంటాయండి, కానీ నాట్ కంప్లీట్లీ. అవునా? కొంచెం ఉంటాయి. అది ఎప్పుడంటే కాన్స్టిలేషన్ చేసేటప్పుడు వస్తుంది. ఓకే, ఆ టైంలో మిమ్మల్ని చూడలేమేమో. ఇంకా అలా ఏం లేదండి, ప్రతి నార్మల్ గా ఉంటాము. కానీ అలాగా వచ్చినప్పుడు వాటి ఎమోషన్ ని మనం ఫీల్ అవుతాం. ఎక్స్ప్రెషన్ అనేది మనదే, వాటిది కాదు. ఓకే ఓకే, వాటి ఫీలింగే మీ ఎక్స్ప్రెషన్ కదా. లేదు, అలా తీసుకోము. ఓకే, అయిపోతుంది అది న్యాచురల్ గానే, కానీ వి స్టాప్ దేర్ అండ్ దెన్ వి సీ. ఇంకొకటి ఏంటంటే ఆత్మలు శరీరంలోకి రావడము అనేది కొంచెం వెరీ రేర్. అవునా? జనాలు అనుకుంటారు ఆత్మ ఆవహించేసింది. పొసెషన్ అనేది రేర్, అంత ఈజీ కాదు. ఆరాలోకి వస్తాయి. ఆరాలో ఫుడ్ తింటూ ఉంటాయి. మనం పర్మిషన్ ఇవ్వకుండా ఏది మన ఆరాలోకి శరీరంలోకి రాదు. పర్మిషన్ ఏంటి? భయము, దాని వైపు ఉండే ఆలోచన. వస్తుందేమో, పోదేమో, అమ్మో నేను ఈ సినిమా చూసా ఇలాగే నాకు కూడా అవుతుందేమో, పక్క వాళ్ళకి ఇలా అయిందిట, అమ్మో నాకు కూడా వస్తుందేమో. ఈ జాతరలలో ప్రొసెషన్స్ లో కూడా కొందరు శివం దూలుతుంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటండి? కొంతవరకు ట్రూత్ ఉంటుందండి, కొంత ఎనర్జీ యాక్సెస్ చేస్తారు. ఇది ఎనర్జీ యాక్సెస్, ఓకే, కంప్లీట్ గా తీసేసుకోవడం కాదు, ఎనర్జీ యాక్సెస్ చేస్తారు. ఓకే, కొంత దే హ్యావ్ దేర్ హిస్టరిక్ స్టఫ్ గోయింగ్ ఆన్. అంటే అది ఫిజికల్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా ఇది జరుగుతుంది. కానీ ఇది 100% అదే అని చెప్పలేము. ఓకే ఓకే, రెండు ఉంటాయి. రెండు ఉంటాయి, కానీ జాగ్రత్తగా మనకి తెలిసిపోతుంది. ఓకే, మనకే అర్థమైపోతుంది నిజంగా దేవుడు వచ్చారా, ఆత్మ ఆవించిందా, ఊరికే యాక్టింగ్ చేస్తా, తెలిసిపోతుంది, అన్ని తెలిసిపోతుంది. ఓకే, రైట్. ఇప్పుడు మీరు ఇల్లు క్లెన్సింగ్ చేస్తా అంటున్నారు, స్పిరిచువల్ క్లెన్సింగ్ చేస్తారు కదా, అందరికి సాధ్యం కాదు కదా. అలా కాకుండా ఇప్పుడు రెంట్ ఇండ్లలో ఉంటారు, కొన్ని వందల మంది వస్తుంటారు పోతుంటారు ఒక్కో ఇంట్లోకి. ఎవరున్నారు, వాళ్ళు ఎవరు చచ్చిపోయారు, ఎవరు పోయారు మనకి ఏం తెలియదు. మనం డబ్బులు ఇస్తాము, రెంట్కుంటుంటాం. ఒక్కో ఇంట్లో మంచిగా అనిపిస్తుంటుంది మనకి, ఒక్కో ఇంట్లో చాలా బ్యాడ్గా ఫీల్ అవుతుంటాం. ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. అంటే రెంట్ ఇండ్లలో ఉండే వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఇది. సో ఈ క్లెన్జింగ్ అనే ప్రక్రియ మీ దాకా రాకుండా అంటే ఎవరైతే ఉంటున్నారో ఇంట్లో వాళ్ళు చేసుకోవడానికి సింపుల్ రెమెడీస్ ఉంటాయండి? చెప్తామండి. 90% మా దాకా రావద్దనే చెప్తాం. గ్రేట్. ఇంకా మీరు ఎక్కడ లేదు నేను అలా చెప్పను, నాకు ఫోన్ చేస్తేనే చెప్తా అంటారేమో అనుకున్నాను. లేదండి, అలా లేదు. ఓకే, ఏంటవుతుంది అంటే కామన్ మ్యాన్ ఎవరికైనా సరే ఈ సమస్య కామన్. ఓకే, రెంట్ ఇంట్లో ఉండొచ్చు, సొంత ఇంట్లో ఉండొచ్చు, ఎక్కడైనా సరే ఎనర్జీస్ అనేవి సరిగ్గా ఉండకపోతే మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి మనకి, చిన్నప్పటి నుంచి తెలిసినవే చేసినవే. ఫస్ట్ థింగ్ వెంటిలేషన్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. డోర్స్ ఓపెన్ చేసుకుని సన్ లైట్ అనేది సెకండ్ థింగ్. ఎక్కడ పడుతుంది అపార్ట్మెంట్ లో సన్ లైట్ అనేది? పడుతుంది, పడే అపార్ట్మెంట్స్ లేదనుకోండి, సరే ధూపం వేసుకోండి. ధూపము ఈవినింగ్ టైంలో ధూపం వేసుకోండి. మేము క్లెన్సింగ్ సాల్ట్స్ అని, క్లెన్సింగ్ క్రిస్టల్స్ అని కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాం. సో మా వర్క్ షాప్స్ లోనే అవైలబుల్ చేస్తాము, అవి తీసుకుంటారు. ఓకే, అవి ఎలా వాడాలి ఏంటి అనే గైడెన్స్ అనేది తర్వాత ఇస్తాం. లేదు అంటే ఇప్పుడు మంత్రా చాంటింగ్, ఇంట్లో మంత్రా చాంటింగ్ చేస్తూ ఉంటే అప్పుడు కూడా నెగిటివిటీకి ఇది ఉండదు. ఇంకా వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ మనస్తత్వం. సంతోషంగా ఒకళ్ళతో ఒకళ్ళు కలిసిమెలిసి ఉన్నప్పుడు ఎనర్జీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది.
ఆ ఎనర్జీ ఎక్స్పాన్షన్ లో ఇవేమి ఉండలేవు. ఉమ్. ప్రేమ ఎక్కడుందో అవి పారిపోతాయి. అచ్చా అచ్చా. ఓకే, కానీ అది ఎక్కడ ఉంటుందండి ప్రేమ అవును, మనల్ని మనం ట్రాన్స్ఫార్మర్స్ గా తయారు చేసుకోవాలి. ట్రాన్స్ఫార్మర్స్ ఆఫ్ ఎనర్జీ. ఓకే. ఏదైనా చేయొచ్చు, మంత్ర చాంటింగ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ఇవి ఎవరి చేతుల్లో ఉండేవే కదా. లేదు అంటే ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేసిన, ఇన్స్టా ఓపెన్ చేసిన రకరకాల హారతులు, రకరకాల ఇవి చెప్తూ ఉంటారు. ఓకే, కానీ సింపుల్గా చేసుకునేవి ఇలాంటి వాటిల్లో మీ అందుబాటులో ఉండేవి ఎల్లో మస్టర్డ్, బ్లాక్ మస్టర్డ్ ఇవి ఉంటాయి కదా, కర్పూరము, లేదంటే ఇవి లవంగాలు, లేదు అంటే ఇదేంటి సాంబ్రాణి. బెస్ట్ సాంబ్రాణి బెస్ట్. ఓకే, ఈజీ, అన్ని చోట్ల దొరుకుతుంది. బొగ్గులు లేవు, సరే కొబ్బరికాయ పీచు ఉంటుందా, దాని మీదనే వేసుకోవచ్చు. ఓకే, ఎలాగైనా వేసుకునైనా సరే ఇంటి చుట్టూ తిప్పండి. ఓకే, ఆ పొగని బయటకు కూడా వెళ్ళేటట్టు చూసుకోండి, అందులోనే ఉంచుకోకుండా. ఓకే, సో ఇవన్నీ కూడా బేసిక్ టిప్స్. అలాగే రోజు ఒక దీపం పెట్టడం ఇంపార్టెంట్ అండి. ఓకే, ఓకే, లైట్ ఉన్న చోట డార్క్ లేదు. సూపర్ సూపర్ అండి. రైట్, మీరు ట్రిపుల్ హెచ్ అని ఒక టెక్నిక్తో గత జన్మలో మనం ఏంటి అనేది తెలుసుకుంటారు కదా, ఎట్లా చేస్తారు మేడం అది? సో ఈ హెచ్హెచ్హెచ్ ట్రిపుల్ హెచ్ హోలిస్టిక్ హీలింగ్ హిప్నోథెరపీ, ఇందులో పాస్ట్ లైఫ్ అనేది ఒక్క కాంపోనెంట్ అంతే. ఇందులో పాస్ట్ లైఫ్తో పాటు డివైన్ గైడెన్స్, తర్వాత లైఫ్ బిట్వీన్ లైఫ్స్, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు రిసీవ్ చేసుకోవడానికి, అసలు అటుపక్క లైఫ్ ఎలా ఉంటుంది, మనిషి ఏం పర్సీవ్ చేసుకుంటున్నాడు, ప్రీ బర్త్ ప్లానింగ్, ఇన్నర్ చైల్డ్ హీలింగ్. సో ఇలాగా రకరకాల థింగ్స్ అన్నమాట. పార్ట్స్ థెరపీ అంటే మీలో కోపం ఉందా, సంతోషం ఉందా, అలాగే డిసీజ్ ఉందా, వాటితో మాట్లాడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇది ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు ఎవరైనా సమస్యతో వచ్చినప్పుడు వీ టెల్ దెమ్, మీకు ఈ సెషన్ అవసరం, లేదా ఇది అవసరం, ఇది అవసరం. ఓకే, సో ఇలా చెప్పినప్పుడు వాళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ ఇంటరాక్షన్ సమస్య చెప్తారు, తర్వాత డీప్ ఇంటరాక్షన్, ఆ సమస్య చుట్టూ వాళ్ళ లైఫ్ ఎలా గడిచింది అంటే, మీరు చూసేది మీ లైఫ్లో మీరు ఒక పర్సెప్షన్తో చూస్తే, బయట నుంచి నేను చూసేది ఇంకొకలాగా చూస్తాను. ఓకే, సో నేను ఇంకే రకంగా మీకు హెల్ప్ చేయగలను అని చూడడానికి ఐ వాంట్ టు నో ద డీటెయిల్స్ అరౌండ్ ది ఇష్యూ. ఓకే, అది డీప్ ఇంటరాక్షన్. ఆ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఇంటేక్ ఫార్మ్స్ ఉంటాయి. సో ఆ ఇంటేక్ ఫార్మ్స్ అయిన తర్వాత ఆ మనిషిని సజెషన్స్, హిప్నాటిక్ సజెషన్స్ ద్వారా సెషన్లోకి అంటే ట్రాన్స్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ ట్రాన్స్ అంటే ఆల్ఫా స్టేట్. ఆల్ఫా, ఈ ట్రాన్స్ అంటే ఏంటి, హిప్నాటిక్ స్టేట్ అంటే ఏంటి అంటే, ఇది ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. చాలా మంది ఎలా అనుకుంటారంటే హిప్నోసిస్ లోకి తీసుకెళ్తున్నారు అంటే మనల్ని పడుకోబెడతారు, వీళ్ళు మన ఏటీఎం కార్డులన్నీ పిన్ కోడ్లన్నీ తీసేసుకుంటారు. అది జరగదు, అది జరగదు. ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు, ఇదే ఎక్కువ ఉంటారు. మిత్స్ ఇవన్నీ, హిప్నోసిస్ మీద మిత్స్. సో అలాగా ఆ ట్రాన్స్ లోకి తీసుకెళ్ళినప్పుడు యు ఆర్ ఇన్ ది ఆల్ఫా, తర్వాత స్లోగా తీటా, తర్వాత డెల్టా, ఇలా స్టేట్స్లో ఉంటారు. ఇలా స్టేట్స్లో ఉన్నప్పుడు మీ సబ్ కాన్షియస్కి యాక్సెస్ దొరుకుతుంది. ఎలా అంటే మీ ఆస్ట్రల్ బాడీ అనేది ట్రావెల్ చేయడం జరుగుతుంది. జరిగి అది రకరకాల లైఫ్ టైమ్స్కి, టైమ్ లైన్స్కి, మనకంటే నిన్న పాస్ట్, ఈరోజు ప్రెసెంట్, రేపు ఫ్యూచర్. మన సోల్కి అలా కాదు, నిన్న ఈరోజు రేపు ఒకటే. నిన్నటి హోంవర్క్ ఈరోజు చేయలేదు, ఏముండదు. నిన్న హోంవర్క్ నిన్న చేయలేదు, అది ఈరోజు కూడా చేస్తున్నా, ఈరోజు చేస్తే రేపు హోంవర్క్ తగ్గుతుంది. సింపుల్ కాన్సెప్ట్.